హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. ఈరోజు మన పట్టి కిచెన్లో స్పెషల్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. మనం రెగ్యులర్గా తీస్తూ ఉంటాం కదా అరటి పండ్లు. అవి పండు పడినప్పుడు చాలామంది పడేస్తూ ఉంటారండి, ఇవి తినడానికి బాగోదని. అలా కాకుండా మనం పడేయకుండా, వేస్ట్ చేయకుండా మనం ఎంతో టేస్ట్కరమైన రెసిపీని ప్రిపేర్ చేయొచ్చు. 10 నిమిషాల్లో రెడీ చేయొచ్చండి. ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దాం. దానికోసం బాగా పండిన బనానాని తీసుకోవాలి. ఇలా బాగా పండిన అరటి పండ్లని తీసుకొని దీంట్లో నేను సుమారుగా 3 వరకు తీసుకుంటున్నాను. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే 5-6 అయినా తీసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ముక్కలుగా తుంచి యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ అయ్యాక, మెత్తగా పేస్ట్లా గ్రైండ్ అయ్యాక పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1 కప్ పాలని యాడ్ చేసుకోవాలి. 1 కప్ పాలకి 1 కప్ షుగర్ని, పర్ఫెక్ట్ క్వాంటిటీ సరిపోతుందండి. స్వీట్నెస్ కొంచెం ఎక్కువ కావాలంటే 2 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి. 1 కప్ కార్న్ఫ్లవర్ పిండిని యాడ్ చేసుకోవాలి. మనకి ఈ స్వీట్కి కార్న్ఫ్లవర్ పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. వీటిని అంతా ఒక మిక్చర్ తీసుకొని కలుపుకొని తీసుకోవాలి. పర్ఫెక్ట్గా దీనికి ఉండలు అనేది లేకుండా, ఏమీ లేకుండా ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలండి. పిండి, బనానా పేస్ట్, పాలు, పంచదార అన్నీ బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. అలా కలుపుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. అంతా కలిపినాకే యాడ్ చేసుకోవాలి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టి మనం దీన్ని ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా కలుపుకుంటూ 1 to 3 మినిట్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ క్వాంటిటీలో వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇట్లా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని మనం దీన్ని, నేనైతే ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి యాడ్ చేసేసుకొని దీని మీద మీ దగ్గర కావాలంటే మీకు టేస్ట్కి తగ్గ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఎండు కొబ్బరి పౌడర్ని తీసుకుంటున్నాను, ఫ్లేవర్ అనేది బాగుంటుందని. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి, ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి కావాల్సిన షేప్లో, కావాల్సిన సైజులో ఇలా ఒక చాక్ తీసుకొని కట్ చేసుకొని తిన్నట్లయితే దీని టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా కట్ అయిపోతాయండి. ఎలాంటి పాడవ్వకుండా చాలా బాగా కట్ చేయొచ్చు. మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకొని మన పిల్లలకి ఇష్టంగా పెట్టేయచ్చు. ఇంట్లో రెగ్యులర్గా తెచ్చిన బనానాస్ని పడేయకుండా ఒక సింపుల్ టేస్టీ రెసిపీని చూసేసాం కదా, 10 నిమిషాల్లో ప్రిపేర్ చేయొచ్చండి. ఈ రెసిపీని చూసి మీరు డెఫినెట్గా ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.